కుందన్ బాగ్ లో దయ్యాలున్నాయా? అర్ధరాత్రి బైక్ పై వచ్చి హారన్ కొడుతూ యువత ఎందుకు అంత హల్చల్ చేస్తున్నారు? నిజంగా అక్కడ దయ్యాలున్నాయా లేక అంతా ఫేక్ న్యూసా? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అఖిల అందిస్తారు. హర్రర్ హౌస్ ఎక్కడుందంటే ఎవ్వరు ఇక్కడ రావద్దు, పెద్ద సౌండ్ చేసుకుంటూ అరవడము. ఇక్కడ హర్రర్ హౌస్ ఎక్కడుంది అని అడిగితే దయచేసి చెప్పకండి. సో ఇక్కడైతే ఈ ఇంట్లో అక్క వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ అక్క వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. సో రాత్రి టైంలో స్టూడెంట్స్ వచ్చి ఫోన్స్ తీసుకొని వచ్చి అన్ని వీడియోస్ తీయడం వల్ల గోడ దుంకి రావడం వల్ల అక్క వాళ్ళు పట్టుకొని మరి పోలీస్ వాళ్ళకి అప్పగించారంట. మళ్ళీ స్టిల్ ఇలాగనే ఫేక్ రూమర్స్ గినంగా వస్తున్నాయి. అక్క వాళ్ళ మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. అక్క నమస్కారం. నమస్తే అండి. అక్క, ఇది నిజమేనా? ఇలాంటివి మొత్తం రూమర్స్ జరుగుతున్నాయి కదా, ఇదే హర్రర్ హౌస్ అనుకుంటా. ఏ హర్రర్ హౌస్ ఏం కాదండి, ఇది కావాలని క్రియేట్ చేసింది అంతే. నేను ఇది వరకు కూడా TV9 వాళ్ళకి, NTV వాళ్ళకి అందరికీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్టూడెంట్స్కి అయితే మరీ చెప్తున్నా, ఇక్కడ ఏ దయ్యం లేదు, మమ్మల్ని మాత్రం టార్చర్ పెట్టొద్దు, అది మాత్రం పక్కా చెప్తున్నా. దయచేసి రాత్రిపూట వస్తారు, ఊరికే న్యూసెన్స్ చేస్తుంటారు, మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాలనీ వాళ్ళకి చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి ఏంటంటే హర్రర్ హౌస్ ఎక్కడుందంటే ఇక్కడ మాత్రం చెప్పకండి. ఈ కాలనీ వాళ్ళందరికీ చెప్తున్నా, ఇక్కడ ఉంది మాత్రం చెప్పకండి. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తున్నారు. మన్నవ కూడా ఎవరికో చెప్పారంటే ఇదే హర్రర్ హౌస్ అని, అలా చెప్పొద్దు. ఇట్లాంటివి సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి, చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. మాకు ఎంత మందికి ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అర్థం అవ్వట్లేదు అసలు. రీసెంట్ గా వచ్చిరని అన్నట్టు విన్నాము. రీసెంట్ కూడా వచ్చారండి, వచ్చి గేట్లు దుంకి లోపల రావడము, అంతా న్యూసెన్స్ చేయడం. రోజు ఒక 10 మెంబర్స్ అయినా కంపల్సరీ మా ఇంటి ముందు ఇటే తిరగడము, పెద్ద సౌండ్లు చేసుకుంటూ అరవడము, అవన్నీ చేయడమే. సో ఈ స్టోరీ అనేది నిజంగానే జరిగిందా? రియల్ జరిగింది ఎప్పుడోనండి, 2001లోనో 2002లోనో జరిగింది. ఆ రియల్ గా జరగడం అయితే వాస్తవమే. కానీ ఏంటంటే వాళ్ళు చనిపోయారు, బట్ వాళ్ళది ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం మూలంగా చనిపోయారు. కానీ ఈ ఇంట్లో కాదు, ఈ ఇంట్లో అయితే కాదు చనిపోయింది, అది వేరే దగ్గర చనిపోయినది, కానీ ఇంట్లో అయితే కాదు. సో ఇట్లాంటివి రూమర్స్ ఇంకోసారి స్ప్రెడ్ చేయదని మీరు సొసైటీకి ఏం సమాధానం ఇస్తారు? అదే నేను చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరినైనా అడిగినా ఇక్కడ హర్రర్ హౌస్ ఎక్కడుంది అని అడిగితే దయచేసి చెప్పకండి. నేను అదే చెప్తున్నా. రోజు 7-8 కాగానే వచ్చేస్తారు వీడియోస్ తీయడానికి. మేము రోజు బెదిరియడమే మా పని. ఇంకా ఏం వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ? ఏమైనా ఎల్లగొట్టడమే. ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి, బీహార్ నుంచి, ఎక్కడెక్కడ వాళ్ళందరికీ ఏంది అసలు? ఇది ఏమైనా హర్రర్ హౌస్ అసలు? నాకు తెలియక అడుగుతా. నిజంగా దయం ఉంటే ఈసారి పట్టియకపోతే మేము అసలు ఎందుకుంటాం చిన్నపిల్లలతోటి? మాకేం అవసరం అసలు? ఇంత టెక్నాలజీ చేంజ్ అయింది, ఇంత చదువులు చదువుకుంటున్నారు, ఇంతైనా బుద్ధి ఉండాలి కదా. ఎవరింట్లో ఎవరైనా చనిపోకుండా ఉంటారా? చనిపోతారు, దానికి దయ్యం అయిపోతారా? దయ్యం అయిపోయి ఈడ్చుక తింటారా ఎవరైనా? మరి వాళ్ళ ఫ్యామిలీస్లలో కూడా చనిపోతారు కదా ఇళ్లలో, వాళ్ళ ఇంట్లో కూడా దయ్యాలు అయిపోయినరా? మరి వాళ్ళ ఇంట్లో స్టోరీ తీసుకోమనండి, దయ్యమై తిరుగుతుందని. మాకెందుకు ఇట్లాంటి టార్చర్ పెట్టడం? అంటే ఈ కమ్యూనిటీ వల్ల మిస్కమ్యూనికేషన్స్ అయ్యడం వల్ల మీ ఇల్లే అని పర్టికులర్ గా చూపిస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎవరో బుద్ధి లేకుండా చూపిస్తున్నారని నేనైతే పక్కా అదే చెప్తున్నా. వాళ్ళు గడ్డి తిన్నారని మీరు తినకండి. ఇదైతే ఎలాంటి హర్రర్ హౌస్ కాదు. అక్కడ వెళ్ళి తీసుకోమనండి వీడియోస్, మా దగ్గర అయితే తీయొద్దు. మాకు పెద్ద టార్చర్ అయిపోతుంది అసలు. ఇక్కడ పడుకొని చేయడం, నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు. అంతా లేడీస్ కాలేజ్ ఇది. లేడీస్ కూడా అడుగుతున్నారు, కాలేజ్ అమ్మాయిలు కూడా. వేస్ట్. పోలీసు వాళ్ళు రేటింగ్ పెంచుకోవడానికి అండి, అవన్నీ టైం పాస్ లెక్కలు అంతే. మాకు రోజు పెద్ద టార్చర్ అయిపోతున్నది. రోజు మేము మెయిల్ కాల్స్ వస్తుంది, నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. 12:30 మొన్న అయితే 8 o'clock వీడియో తీస్తున్నాడు. బెదిరించినాం మొన్న మేము. ఇక్కడ ఏ హర్రర్ హౌస్ లేదా, చెప్పేది వినకుండా వెళ్ళిపోతూనే ఉంటారు బైకుల మీద. అసలు ఫస్ట్ పోలీసు వాళ్ళు తీయట్లేదు, అది చూసుకొని ఏం చేస్తున్నారంటే ఇక కుర్రోళ్ళు ఇలా అరే దయ్యాల కంపెనీ డాన్స్ ఏంది ఇది? ఏ ఇల్లు ఖాళీ ఉంటే ఆ ఇల్లు దయ్యాల కంపెనా? అంటే ఖాళీగా ఉన్నాయి ప్రతి ఇల్లు దయ్యాల కంపెనీ అలాగే చేస్తున్నారు. ఇక్కడ అక్కడ 2లో కూడా అదే చేశారు. మొన్న పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏ ఇల్లు ఖాళీ ఉంటే ఆ ఇల్లు దయ్యాలు ఉన్నట్టే. ఇక్కడ కమ్యూనిటీలో ఒక పార్క్ ఉందండి, దాంట్లో కూడా దయ్యం తిరుగుతుందంట నైట్ పూట.
అది కూడా దయ్యం తిరుగుతుందంట దాంట్లో కూడా. ఇది స్ట్రీట్ నంబర్ ఫస్ట్ నుంచి ఇక్కడ దాకా దయ్యాలు దయ్యాలు దయ్యాలు. అసలు ఎక్కడ ఉంటాయి దయ్యాలు, ఎక్కడ తిరుగుతున్నాయి? మాకే కనిపిస్తలేదు మరి ఇన్ని రోజుల నుంచి, వాళ్ళకి బాగానే కనిపిస్తుంది దయ్యం. అసలు నిజంగా స్టూడెంట్స్ కి చెప్తున్నా, బుద్ధి లేదు అసలు, నిజం చెప్తున్నా. ఇంకోసారి మా ఇంటి దగ్గరకు వచ్చిర్రు అనుకో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బాగా ఉతికిస్తాం. ఇక్కడే మొన్న ఒకళ్ళని ఉతికిచ్చినాము అట్లనే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.